వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వ్రతం సందర్భంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకి దేవస్థానంకి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఈరోజైతే ప్రత్యేకమైనటువంటి అలంకరణలు, పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకున్నాం. స్వామి, చెప్పండి, ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి అమ్మవారికి అభిషేకాలు, కైంకర్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి? ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం 5 గంటలకు గర్భాలయంలో మూలమూర్తి శ్రీ గంగమ్మ తల్లికి విశేషమైన రసద్రవ్యములతో అభిషేకం జరిగింది. అనంతరం బంగారపు వజ్ర కిరీట ధారణము, స్వర్ణ ముఖ కవచాలంకరణము మరియు గాజులతో ప్రత్యేక విశేషాలంకరణ జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు ఆలయంలో సామూహికమైన వరలక్ష్మి వ్రత మహోత్సవములు నిర్వహించడం జరుగుతోంది. ఈ 2వ శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం అనేది ఆచారంగా ఉంది. శివుడి చేత పార్వతికి ఉపదేశించబడిన అతి పవిత్రమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించిన ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యము, 5వతనము మరియు సిరి సంపదలు కలుగుతాయనేది ఆచారం. చూసుకున్నట్టయితే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, కైంకర్యాలు కూడా నిర్వహిస్తున్నాం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకునేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కూడా ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రమేష్ తో వినోద్ కుమార్, స్వతంత్ర టీవీ, తిరుపతి నుంచి.